ఏఎన్ఎంస్ ఈ వీడియోలో మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎంకి వెళ్ళి రీబ్యాక్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆర్సిహెచ్ ఐడీస్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఒక సచివాలయం నుంచి ఇంకో సచివాలయంకి అడ్జస్ట్మెంట్ కింద వెళ్ళిన వాళ్ళు రీబ్యాక్ అయినా వాళ్ళ ఐడీస్ని కూడా నిన్న షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇట్లా రీబ్యాక్ అయిన ఏఎన్ఎంస్ కానివ్వండి అండ్ షిఫ్టింగ్ అయిన ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లో వాళ్ళ యొక్క ఐడీస్ని తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రొఫైల్లో మ్యాప్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జిల్లాలో మీకు ఎవరికైతే ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్లో ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అవ్వండి. సో ఏఎన్ఎం టు జిఎన్ఎం వెళ్ళిన వాళ్ళకి ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ లేకపోతే అక్కడ అంతకుముందు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దాంతో లాగిన్ అయ్యి మీ యొక్క సెట్ లొకేషన్ ఇక ఏదైతే సెట్ లొకేషన్ ఉంటుందో ఆ సెట్ లొకేషన్కి వెళ్ళండి. సెట్ లొకేషన్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విలేజెస్ ఉంటే ప్రతి విలేజ్కి కంపల్సరీ సెట్ లొకేషన్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ ఎంట్రీ అనే దానికి వెళ్ళండి. ప్రొఫైల్ ఎంట్రీకి వెళ్తే ఇక్కడ చివరిలో 2024 అని కనబడుతుంది. ఈ 2024 అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే 2024కి సంబంధించి ప్రొఫైల్ ఆల్రెడీ నమోదు చేసింది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏఎన్ఎం నేమ్ దగ్గర మీ నేమ్ అనేది కనబడదు, లేదా ఆల్రెడీ అంతకుముందు పనిచేస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉండుంటే వాళ్ళ పేరు మాత్రమే కనబడుతుంటుంది. ఇక్కడ చిన్న బటన్ క్లిక్ చేసుకుంటే మీ నేమ్ ఇక్కడ టిక్ చేయకుండా ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే ఒకటి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే అప్పుడు మీకు మీ యొక్క అన్మోల్ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. చాలామంది ఏఎన్ఎంలకి నాకు యాక్టివేట్ చేశారు, నా అన్మోల్ డౌన్లోడ్ అవ్వట్లేదు, విలేజ్ నాట్ మ్యాప్డ్ అని వస్తున్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఆర్సిహెచ్ పోర్టల్లో మీరు ప్రొఫైల్లో మీ పేరుని టిక్ చేసుకోకపోవడం అనేది. సో కాబట్టి ఇలా చేసుకున్నట్లయితే మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో మీ పేరు కనబడుతుంది అండ్ మీ అన్మోల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో అందరూ ఇలా చేసుకొని అన్మోల్ డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేసుకుంటారనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే మీ కొలీగ్ ఏఎన్ఎంస్కి ఎవరైతే రీబ్యాక్ అయ్యారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి అందరూ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేటట్టు చూస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.